ప్రశాంత్ గారు మళ్ళీ వస్తాను. పాపారావు గారు, గత 20 సంవత్సరాల నుండి ఇజ్రాయెల్ పైన గల్ఫ్ దేశాలు, అంటే ఏ దేశం పేరు తీసుకోవాలనుకున్నా కానీ ప్రతి దేశం కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేసుకుంటూ 73 సార్లు దాడులు జరిపాయి. ఆగస్టు 7వ తేదీన హెజ్బుల్లాను కానీ అక్కడ ఉన్నటువంటి హమాస్ దళాలకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరాన్ ఫండింగ్ చేసినటువంటి మాట వాస్తవం. మరి అటువంటి పరిస్థితులలో ఇజ్రాయెల్ ఆత్మరక్షణ, ఇతర దేశాల మద్దతు కోరడం అనేటటువంటిది ఎంతవరకు తప్పిదంగా మారుతుంది? అంటే చరిత్ర ప్రశాంత్ గారికి తెలిసినప్పటి నుంచి ఆ చరిత్ర గురించి ఏదో అంటున్నారు కానీ ఆయన ఇజ్రాయెల్ పోయినప్పటి నుంచి అక్కడి నుంచే చరిత్ర మొదలవల. హమాస్ దాడితోనే చరిత్ర మొదలవల. హమాస్ దాడిని నేను కూడా ఖండిస్తాను కానీ దాంతో చరిత్ర చాలా ఫార్ములా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. చరిత్ర హమాస్ దాడితోనే మొదలవ్వలేదు. అది చరిత్ర అక్కడి నుంచి ఆయన మొదలు పెట్టదలుచుకుంటే అది ఆయన షార్ట్ సైటెడ్నెస్, అది దూరదృష్టి లేనితనం, లేకపోతే ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడటం తప్పితే చరిత్ర అక్కడ మొదలవల. వెస్ట్ బ్యాంక్ లో కానీ గాజాలో కానీ ఎన్ని రకాల ఎంతెంతగా ఇంచి ఆక్రమించుకుంటా ఎంత భూభాగాన్ని ఎక్కడ ఎంత ఇజ్రాయెల్ అసలు ఒరిజినల్ గా ఎంత భూభాగంతో బిగినైంది, ఇప్పుడు ఎంత ఆక్రమించుకుంది, ఎంత లోపలికి పోయింది, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, వెస్ట్ బ్యాంక్ లో గాజాలో వాళ్ళ పరిస్థితి ఏంటి. అందుకని ఏంటంటే ఇవన్నీ చెప్పడానికి అంటే మనం అక్కడ ఉంటున్నాం కాబట్టి మనం న్యాయం చేయాలి ఆ దేశానికి అనే విధంగా మాటలు ఉంటుంది తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. న్యాయం కాకపోదు. ఇప్పుడు అన్యాయం మన గురించి మాట్లాడటం మంచిది కాదు. రెండోది, మిగతా దేశాలన్నీ దాడులు చేస్తారని చెబుతున్నారు. మిగతా దేశాలన్నింటి మీద సరే ఇరాన్ చాలా వాటిని ఇచ్చేసింది, చాలా దేశాలు హెజ్బుల్లా కానీ వీళ్ళందరికీ వాళ్ళ ఇది ఉంది. కానీ దానిలో హెజ్బుల్లా పోయి ఎప్పుడైనా దాని అంతటా అది ఇట్ ఈస్ ఎ డిఫెన్స్ ఫోర్స్, ఆల్మోస్ట్ వాళ్ళంతా డిఫెన్స్ లోనే ఉన్నారు, ఎప్పుడూ డిఫెన్సే. అందుకని ఏంటంటే ఇక్కడ మీరు ఒక రకమైనటువంటి ఆత్మరక్షణ కవచాలు లాంటి ఇరాన్కి అది మొత్తంగా ఇరాన్ ని ఒంటరి చేసి టార్గెట్ చేస్తున్నారు తప్పితే ఇజ్రాయెల్ ఎవరు ఒంటరి చేయలేదు. ఇజ్రాయెలే అక్కడక్కడ చొరబడి అరబ్బు అంటే కథ వచ్చి ముందు అక్కడ దిగారు, బానే ఉంది, ఎవరికి అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా ఉండాలి. జ్యూస్ బాధపడ్డారు చరిత్రలో, రెండో ప్రపంచ యుద్ధంలో దారుణంగా చేతిలో దారుణాలకు గురయ్యారు, వాళ్ళకి తోటు కావాలి, ఇచ్చారు, ప్రపంచం ఇచ్చింది, ఉండండి, బాగుండాలి. కానీ అక్కడి నుంచి నెమ్మదిగా వ్యాప్తి చెందుతాం, అక్కడ అంగుళం లోపలికి పోతాం. ఎక్కడుంది అసలు వెస్ట్ బ్యాంక్ లో ఏ సార్వభౌమాధికారం ఉంది దానికి? అదేంటంటే ఇవన్నీ మనం ప్రపంచ దేశాల మీద పడి బతకటం మన హక్కు, కాదంటేనేమో యుద్ధం. అంతే హక్కు, మనం బతకటం మన ఇష్టానుసారం ప్రపంచ దేశాల మీద, పేదవాళ్ళ మీద, పేద దేశాల మీద, వెనకబడ్డ వాళ్ళ మీద పడాలి. ప్రశ్నిస్తే తప్పు. రోజు చంపుతుంటే చంపించుకుంటా ఉండాలా సార్? కనపడుతుంది కదా, అందరికీ తెలిసిందే, మీకు ఒక్కరికే కనపడాలి. అందరికీ తెలుసు. ఈ రోజు అమెరికా సంగతి అందరికీ, అట్లాంటి దేశం చాలా వ్యతిరేకత భారతదేశంలో కూడా వచ్చింది. ఇప్పుడు అమెరికాకి ఎవరు సానుభూతి పరులు ఇక్కడ లేరు, అయిపోయింది అమెరికా కదా. అట్లాగే దాన్ని పట్టుకుని పట్టుకుని పోతున్న ఇజ్రాయెల్ ఉంది కదా, చేస్తున్న పనులు కూడా మంచి కాదు. ఎస్ కోటేశ్వరరావు గారు, రష్యా సీరియస్ గా స్పందించింది. రష్యా ఈ యుద్ధం పైన తన అభిమతాన్ని తెలపడమే కాకుండా జరిగినటువంటి దాడిని తీవ్ర కంఠంతో వాళ్ళు వ్యతిరేకించారు. రష్యా చైనాల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ పైన వారి పాత్ర కానివ్వండి, వారి ఆలోచన కానివ్వండి, ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది? పశ్చిమాసియా అదేవిధంగా మధ్యప్రాచ్య దేశాల మీద ఇజ్రాయెల్ అనేటువంటి ఒక గోండాను తయారు చేసి అమెరికా ఆ ప్రాంత దేశాల మీద దాడులు చేయిస్తూ ఉంది. పాలస్తీనా ఏర్పాటును ఎవరు అడ్డుకున్నారు? 1950 దశకం నుంచి ఇప్పటి వరకు పాలస్తీనా ఎందుకు ఏర్పడలేదు? అది చెప్పకుండా ఆ పిల్లవాడిని అక్కడ పొడిచాడు, ఈ పిల్లవాడిని ఇక్కడ పొడిచాడు, ఇలాంటి కబుర్లతోటి ఇజ్రాయెల్ ని సమర్థించేటువంటి వాళ్ళు మరి ఏ విధమైనటువంటి హ్యూమన్ ఫేస్ ఉన్నదో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవైపు గాజాలో అన్ని వేల మందిని, ఆసుపత్రులని, స్కూళ్ళని అయ్యో పాపం అనేటువంటి వాళ్ళు, నోరు రానటువంటి వాళ్ళు, మీరు ఊరికినే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలస్తీనాని సపోర్ట్ చేయడం, లేకపోతే పాలస్తీనా ప్రజలను ఎవరు సపోర్ట్ చేయకుండా సపోర్ట్ చేస్తారు? ఎన్ని వేల మంది మహిళల్ని, పిల్లల్ని ముచ్చుకొంత కోసారు. ఏం నోరు రాదా?
ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.